హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆర్బీఐ నుంచి ఒక మెగా రిక్రూట్మెంట్ అయితే నోటిఫికేషన్ రూపంలో రావడం జరిగిందండి. చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. ఇక మళ్ళీ కూడా రాకపోవచ్చండి ఇలాంటి నోటిఫికేషన్. మంచి ఉద్యోగాలతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. దీనికి ముఖ్యంగా యాజ్ పర్ ద రూల్స్ ప్రకారము తెలుగు తప్పనిసరిగా రావాలి. స్థానిక భాష, లోకల్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా రావాలి. తెలుగు భాష ఎలా వస్తుంది, దాని ప్రొఫిషియన్సీ అని చెప్పేసి టెస్ట్ కూడా ఉంటుంది. ఓకేనా. భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలండి. ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మన సొంత రాష్ట్రంలోనే ప్రభుత్వ ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగము, అది కూడా 36,000 జీతం అయితే మీకు అందచేయడం అయితే జరుగుతుందండి. కంప్లీట్గా సిలబస్, అర్హత, ఎంపిక విధానం, వయోపరిమితి అన్నీ కూడా క్లియర్గా చూసేద్దామండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు. అంతకంటే ముందుగా రీలెవెల్ బై అకాడమీ నుంచి 2 నోటిఫికేషన్లు అయితే విడుదల చేశారండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా అప్లై చేయండి. ముందుగా దానికి సంబంధించిన వివరాలు చూసి మనము పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే. హే గైస్, హియర్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ. రీలెవెల్ బై అకాడమీ నుంచి మరో 2 ఉద్యోగ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. ది బెస్ట్ ఆపర్చునిటీస్గా చెప్పుకోవచ్చు. అందులో మొదటిది యాత్రా.com అండి. ఓకేనా. మీ కన్వీనియన్స్ డేని ఏదో ఒక రోజుని సెలెక్ట్ చేసుకుని ఆ రోజు మీరు దీన్ని షెడ్యూల్ అయితే చేసుకొని మరి ఎగ్జామ్ అయితే రాయండి. ఎనీ డిగ్రీ ఉన్నవారు వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. జావా డెవలపర్ అండి ఇందులో ఉన్నటువంటి జాబ్ రోల్. 8 to 14 lakhs per annum అండి. ఓకేనా. యాత్రా.com అండి, చాలా పెద్ద కంపెనీ. అందరూ కూడా వెంటనే రిజిస్టర్ అవ్వండి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకే. ఫ్రెండ్స్, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి యానిమాల్ అండి. యానిమాల్ ఈజ్ అన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ టు ఎంపవర్ మిలియన్స్ ఆఫ్ డైరీ ఫార్మర్స్. యూస్ హెరింగ్ ఇన్ ద నెక్స్ట్ డిజిటల్ వైట్ రెవల్యూషన్గా మనమైతే చెప్పుకోవచ్చండి. చాలా మంచి ఆపర్చునిటీ అండి. మరి ఇందులో ఇదొక మంచి స్టార్టప్గా చెప్పుకోవచ్చండి. ఇందులో జాబ్ రోల్ వచ్చేసి SDE 1/2 అండి. బ్యాక్ అండ్ ఇంజనీర్, 15 to 20 lakhs per annum అండి. నెక్స్ట్ SDE జావా స్క్రిప్ట్ ఇంజనీర్, యానిమల్ UI అండి. 15 to 20 lakhs per annum అయితే సాలరీ ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. ది బెస్ట్ ఆపర్చునిటీ అండి. మీకు కన్వీనియంట్ టైం అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చినటువంటి టైం స్లాట్లో మీరైతే ఎగ్జామ్ అయితే రావచ్చండి. 700+ కనుక స్కోర్ చేసినట్లయితే మీ ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ అవుతుంది. మంచి జాబ్ అయితే పొందవచ్చు. మంచి లైఫ్లో సెట్ అయ్యేటువంటి ఉద్యోగాలండి అన్నీ. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే డైరెక్ట్ మనము టెస్ట్ స్లాట్ బుక్ చేసుకొని మీకు నచ్చినటువంటి టైంలో శాంపుల్ పేపర్స్, మోడల్ పేపర్స్, సిలబస్ అన్నీ కూడా చూడవచ్చండి. లీడర్ బోర్డు కూడా మనకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది కూడా ఇక్కడైతే మనకు క్లియర్గా చూపిస్తుందండి. 700+ కనుక స్కోర్ చేసినట్లయితే మీకు మంచి ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది. టాప్ 100 స్టార్టప్స్లో మంచి ఉద్యోగం అయితే పొందవచ్చు అందరూ కూడా. ఓకే. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే రీలెవెల్ బై అకాడమీలో మరి టెస్ట్ రాసి మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ పొందిన వారైతే చాలామంది ఉన్నారండి. ఇక చూడండి, మీరు యాపిల్ మ్యాక్బుక్ అయితే రావడం అయితే మనం చూడవచ్చండి. మీరు కూడా మీ యొక్క లక్ని అయితే పరీక్షించుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశము. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. మీకు నచ్చినటువంటి టైం స్లాట్లో, మీకు నచ్చినటువంటి టైంలో, మీకు నచ్చినటువంటి ప్లేస్లో ఎగ్జామ్ అయితే రాయవచ్చు. 700+ స్కోర్ చేయండి ఫ్రెండ్స్, అంతే మీకైతే ఉద్యోగము వస్తుంది. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. బాయ్. ఫ్రెండ్స్, మనకి ఆర్బీఐ నుంచి 950+ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. మరి దాని గురించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇందులో మీకు తెలియజేస్తానండి. వయోపరిమితి ఏంటి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అంతేకాకుండా ఫ్రెండ్స్ పరీక్షా విధానము ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలు అయితే మీకు తెలియజేస్తానండి. అందరూ కూడా గమనించాలి. ఓకేనా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ముందుగా రిజర్వేషన్స్ కూడా ఇక్కడైతే ఎలిజిబిలిటీ ఉందండి. ఈడబ్ల్యూఎస్ వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. రిజర్వేషన్ బ్లైండ్నెస్ వారికి, ఓకే, PH వారికి కూడా రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి ఫ్రెండ్స్. ముందుగా బిట్వీన్ 20 to 28 years, 20 నుంచి 28 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అందరూ కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చండి. అంతేకాకుండా మరి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటండి మరి SC ST అభ్యర్థులైతే 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. OBC అభ్యర్థులైతే 31 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ PH అభ్యర్థులు 15 సంవత్సరాల వయోపరిమితి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అందరూ కూడా గమనించాలి. ఓకేనా.
ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, మామూలుగా ఓబీసీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు. ఓకే, సో ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎక్స్ సర్వీస్ మెన్ వారైతే 50 సంవత్సరాల వరకు కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దామండి. అట్లీస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, అంటే ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుందండి. బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, అంతేకాకుండా బీఏ కావచ్చు, ఏదైనా కావచ్చండి. 50% మార్కులు ఉంటే సరిపోతుందండి. ఓకేనా, 50% మార్కులు. నెక్స్ట్ పాస్ క్లాస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ, అంటే ఓబీసీ అదర్స్కి అయితే ఓకే, ఓసీ అభ్యర్థులకైతే 50% మార్కులు ఉండాలి. ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకైతే కేవలము పాస్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుందండి. సో ఇన్ ద అగ్రిగేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ వర్డ్ ప్రాసెసింగ్ ఆన్ పీసీ అంటూ మనకు తెలియజేశారు. ఏ క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ, సో వారికి కూడా మరి కొంత రిజర్వేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ పర్టికులర్లీ రిక్రూటింగ్ ఆఫీస్ షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ ద లాంగ్వేజ్. ఓకే, ప్రొఫిషియంట్ ఇన్ ద లాంగ్వేజ్ టు నో టు రీడ్ అండ్ రైట్, రీడ్ అండ్ స్పీక్ అండ్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్. అంటే ఏదైతే మన స్థానిక భాష తెలుగు ఉంటుందో దాన్ని చదవడము, రాయడము కంపల్సరిగా తెలిసి ఉండాలండి. ఓకే, రాయడము, చదవడము కంపల్సరిగా మనకు తెలిసి అయితే ఉండాలి. అలాంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలి అంటూ ఇక్కడైతే మనకు కండిషన్ అప్లై అయితే చేయడం అయితే జరిగిందండి. అందరు కూడా గమనించాలి. మరి దీనికి మనకి ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సో ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. 100 మార్కులకు ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామ్. ఓకే, జనరల్ ఇంగ్లీష్ 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 35 మార్కులు, రీజనింగ్ వచ్చేసి 35 మార్కులు, మొత్తం 100 మార్కులకు గాను ఉంటుందండి. 1 hour ఎగ్జామ్ అండి ఇది. ఓకే, ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఓకేనా, ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఇది కూడా మల్టిపుల్ చాయిస్ అండి, ఎంసీక్యూస్ మాత్రమే ఉంటాయి. మరి ఇందులో 200 మార్కులు అండి. చూద్దాం. టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 40, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40, టెస్ట్ ఆఫ్ న్యూమరిక్ ఎబిలిటీ 40, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ 40, టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ 40, మొత్తం 200 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ చివరగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ముందుగానే చెప్పుకున్నాం కదా, తెలుగు భాష తప్పనిసరిగా రావాలి అని. మరి దాన్ని ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలి మనము ఇక్కడ చూద్దాం. ద క్యాండిడేట్ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద మెయిన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ హ్యావ్ టు అండర్గో ద లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఎల్పిటి అంటామండి ఇది. మరి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ద అఫీషియల్ లేదా లోకల్ లాంగ్వేజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కన్సర్న్డ్ యాజ్ అ డీటెయిల్డ్ బిలో అంటూ మనకైతే ఇచ్చారండి. మనకు తెలుగు భాష పైన ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే మనము ఏ రాష్ట్రం నుంచి అప్లై చేస్తున్నామని డిపెండ్ అయి ఉంటుంది. అహ్మదాబాద్ వారు అయితే గుజరాతీ రావాలి, బెంగళూరు వారికి కర్ణాటక రావాలి, చెన్నై వారికి తమిళ్ రావాలి. అదేవిధంగా ఏపీ తెలంగాణ నుంచి అప్లై చేస్తున్న వారికి ఖచ్చితంగా తెలుగు రావాలి. మనకు ఆర్బీఐ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి, హైదరాబాద్లోనే ఉంది. కాబట్టి తెలుగు అయితే కంపల్సరిగా ఇక్కడ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ద అబో ఆన్లైన్ టెస్ట్ ఎక్సెప్ట్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ విల్ బీ అవైలబుల్, ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది ఎగ్జామ్. ఓకేనా. క్యాండిడేట్ విల్ హ్యావ్ టు పాస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్టివ్ టెస్ట్ ఇన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. అలా అయితేనే చివరిగా మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెట్టడము జరుగుతుంది. ఓకేనా. మనకేంటండి, ఎనీ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా 3 ఉంటుందండి. ప్రిలిమినరీ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే మనకు ఇక్కడ ఉండడాన్ని చూడవచ్చు. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు కంప్లీట్గా. సో మరి మనకు శాలరీ వచ్చినట్లయితే 36,000 అయితే ఉంటుందండి. మనకి ఎంతండి, 36,000 పర్ మంత్, అలవెన్సెస్ కలుపుకొని మన సొంత రాష్ట్రంలో వర్క్ చేయొచ్చండి. చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి ఇది, అందరూ కూడా గమనించాలి. మరి మనము ఏ జోన్ కిందకి వస్తామంటే సౌత్ జోన్ కిందికి రావడం అయితే జరుగుతుంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అండ్ తిరువనంతపురం, ఈ యొక్క అన్ని ప్లేసెస్లో కూడా మనకు ఆర్బీఐ యొక్క బ్రాంచ్ అయితే ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకేనా. సో అందరూ కూడా గమనించాలి. ఇక్కడ అడ్రసెస్ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు ఏంటి అని చెప్పేసి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని యొక్క హెడ్ క్వార్టర్స్. సో మెయిన్ అయితే మనకు ముంబైలో ఉంటుందండి. మెయిన్ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంటుంది. మనకు హైదరాబాద్లో కూడా ఈ యొక్క ఆఫీస్ అయితే ఉండడాన్ని చూడవచ్చు. అందరూ కూడా గమనించాలి. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అన్ని సిటీస్లో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో చూడండి ఆల్మోస్ట్ అన్నిట్లలో అయితే ఉంది. చీరాల, గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరము. ఓకేనా, ఆల్మోస్ట్ అన్నిట్లో అయితే ఉంది. మరి తెలంగాణ కూడా చూసినట్లయితే సేమ్ అండి, అదే ఉంటుంది. ఓకే, అందరూ కూడా గమనించాలి. హైదరాబాద్లో ఉంటుంది మనకి, తెలంగాణలో అయితే. ఓకే, ఇంకా చూసినట్లయితే తెలంగాణలో మరి ఇంకా ఎక్కడ ఉంటుంది అని చూసినట్లయితే ఇక్కడైతే మనకు ఇవ్వలేదు యాక్చువల్గా, బట్ మనకు హైదరాబాద్లో అయితే కంపల్సరిగా ఉంటుందండి. ఇంకా ఏమైనా మెయిన్ సిటీస్లో ఏమైనా ఆప్షన్ చేంజ్ చేస్తే చేయొచ్చు. ఓకే, సో మొత్తానికైతే మనకు ఎగ్జామ్ అయితే ఇంగ్లీష్ మరియు హిందీలో అయితే ఉంటుందండి. మరి అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే క్యాండిడేట్స్ మే గో టు ద ఆర్బీఐ వెబ్సైట్. ఆర్బీఐ వెబ్సైట్ నుండి అయితే మనము అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అందరూ కూడా గమనించాలి. స్టెప్ బై స్టెప్ అయితే మరి దీన్ని ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది ఎవరికైనా కావాలి అనుకుంటే సో గైస్ కామెంట్ రూపంలో తెలియచేయండి. కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనము చూద్దాము. ఓకే, కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దామండి. మరి ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి లాస్ట్ టైం అయితే మరి 450 పెట్టారండి. ఇప్పుడు ఎంత పెడతారా అనేది సో తెలియదు. మరి ఇంతే ఉంచుతారా లేదా పెంచుతారా అనేది కూడా తెలియదు. ఓకే, ఒకసారి అయితే చూద్దాము. ఓకే, బ్రేకప్ వేకెన్సీస్ అవన్నీ కూడా మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. మాకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్గా కావాలి అని చెప్పేసి ఎక్కువ కామెంట్స్ వస్తే కంపల్సరిగా దీనిపైన ఒక వీడియో అయితే ఇచ్చేస్తాను. క్లియర్గా ఒక ఐడియా అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి దీనికి అప్లై ఎప్పుడు చేసుకోవాలి, మనము లాస్ట్ డేట్ ఏంటి అన్నీ కూడా మరొకసారి చూసేద్దాము. సో ఇది ఆర్బీఐ విడుదల చేసినటువంటి షార్ట్ నోటీస్ అండి. ఓకే, షార్ట్ నోటీస్గా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే 17వ తారీఖు నుంచి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఓకే, అందరూ కూడా గమనించాలి. మరి మార్చి 8వ తారీఖు వరకు అయితే మనము అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, మార్చి 8వ తారీఖు వరకు అప్లై అయితే చేసుకోవచ్చండి. 17వ తారీఖు మనకు స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి సో 17వ తారీఖు అయితే మీకు కంప్లీట్గా వివరాలు అయితే అందజేస్తానండి. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనే వివరాలు. సో మరి కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి చాలా మంచి నోటిఫికేషన్ అండి ఇది. ఆర్బీఐ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. గవర్నమెంట్ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలండి. ఓకే, మన సొంత రాష్ట్రంలోనే మనం వర్క్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ అండి. అందరూ కూడా చిన్న లైక్ చేయండి. సో దీని గురించి కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకున్న వారు ఎస్ వీ వాంట్ అప్లికేషన్ ప్రాసెస్ అని కామెంట్ పెట్టండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఫ్రెండ్స్. ఆఫ్ కోర్స్ అన్నీ చెప్పేశాను ఆల్మోస్ట్ క్లియర్గా. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.